నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈసారి అంత తేలిగ్గా వదలను. 2.0 ఈ వర్షం చాలా డిఫరెంట్గా ఉంటుంది. 1.0లో ఉన్నట్టు జగనన్న ఉండడు. 2.0లో కార్యకర్తల కోసం మాత్రమే ఉంటాడు. ముందరంతా మొదటి 5 ఏళ్ళు ప్రజల కోసం ఆలోచించాను, నా కార్యకర్తలను విస్మరించాను. ఈసారి మాత్రం అలా ఉండబోవటం లేదు. ప్రజలతో పాటు కార్యకర్తల అవసరాలు తీర్చే క్రమంలో ముందుంటాను. లండన్కి వెళ్ళిన తర్వాత మరి ఏ కన్ఫెషన్ బాక్స్ ఎక్కడెక్కారో తెలియదు, కానీ ఆయనలో పరివర్తన వచ్చింది. తిరిగి 2 వారాలు అక్కడ ఉన్న తర్వాత వచ్చిన పరివర్తనలో భాగంగా జగనన్న 2.0ని మీరు చూస్తారు. చాలా టిపికల్గా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్. 2.0ని మీరు చూస్తారు. తేడా వస్తే వదిలేది లేదు. అలాగే నా కార్యకర్తలు నాకు ప్రాణం, నా ప్రాణాన్ని వాళ్ళు నా బహిప్రాణాలు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు. సో ఒక రకంగా కార్యకర్తల్లో ధైర్యాన్ని ఇంబైబ్ చేయటం కోసం ఆయన మాట్లాడి ఉండొచ్చు కాక, ఆ కళల్లో నిజాయితీ కనిపించిందని చాలామంది కార్యకర్తలు అంటున్నారు. పెరిఫెరల్గా పెదవి చివరి నుంచి వచ్చిన మాట కాదు, గుండె లోతుల నుంచి వచ్చిన మాట. అందుకని ఆ కళ్ళల్లో ఆయన అలా అంటున్నప్పుడు మాకు ధైర్యం కనిపించింది, ఆయన ఇచ్చిన భరోసా కనిపించింది. ఆయన ఇచ్చిన ధైర్యం, మాకు భరోసా రెండూ మాకు ఇప్పుడు కనిపించినాయని చెప్పి కార్యకర్తలు అంటున్నారు. దాంతోపాటు 1.0లో ఉన్నంత మెత్తగా జగన్మోహన్ రెడ్డి ఉండబోడు. యాజ్ ఇఫ్ అంటే ఒక హైపోథెటికల్ దీంట్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఒక ఊహాజనితమైన వ్యవహారంలోకి వెళ్ళిపోయారు. భ్రమలు అంటారా, కళలు అంటారా. రెండోసారి ఆయన 2.0గా వచ్చినప్పుడు 30 ఏళ్ల పరిపాలన అందిస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఈ 30 ఏళ్ళు అనే మాట ఆయన మాత్రం చాలా గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. అలాగే తనతో తేడాగా వ్యవహరిస్తున్న, తనతోనూ తన పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ తేడాగా వ్యవహరించి అక్రమంగా అరెస్టులు చేయిస్తున్న టీడీపీ వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టబోను అని స్పష్టంగా చెప్పారు. ఆయన జనసేన జోలికి వెళ్ళాల. ఈసారి జనసేనాని మీద వ్యక్తిగతంగా దూషణలకు దిగే నాయకుల్ని కూడా ఆయన ప్రోత్సహించడు. సో వల్లభనేని వంశీ, రోజా, లేకపోతే కొడాలి నాని ఇలాంటి వాళ్ళకి ఇంకా ప్రత్యేకించి పెద్ద స్థానాలు ఉండవు. పేర్ని నాని కూడా ఆ కేటగిరీలోకి వచ్చేస్తాడు. సో వాళ్ళ నలుగురు సైడ్ అయినట్టే. ఇక రెండోది, ఎలాంటి నాయకత్వాన్ని, ఎలాంటి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యకర్తల్ని ఆయన ప్రోత్సహిస్తారు అంటే షార్ట్లీ సజ్జల గారి పనితీరు మీద కూడా రివ్యూ చేయబోతున్నారట, సమీక్ష చేయబోతున్నారట. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తాను నమ్మిన ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన తప్పులు ఎంతవరకు చేస్తాడో అంతవరకు వెళ్తాడు. ఒక 100 తప్పులు చేసేంతవరకు చూసి తర్వాత ఇదిగో మిస్టర్ నీ తప్పుల జాబితా ఇదని. అప్పట్లో ఒక పెద్ద అవినీతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎంపీ గారి చంప మీద జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి తాకిందని ఒక వార్త వచ్చింది. అది ఆ ఎంపీ గారు డినై చేశారు. సీఎంఓ కార్యాలయం అబ్బాయి అట్లాంటిదేం జరగలేదని సీఎంఓ కార్యాలయం కూడా అన్అఫిషియల్గా చెప్పుకొచ్చింది. సో మొత్తానికి ఏంటంటే అఫీషియల్గా చెప్పుకొచ్చింది, అన్అఫిషియల్గా అంగీకరించింది. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అటు సొంత పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎలా అణిగి మణిగి ఒద్దిగ్గా ఉంటారో అప్పట్లో ఆయన ప్రతిపక్షాలుగా భావించిన తెలుగుదేశం, జనసేన, ఇప్పుడు అధికార కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ విషయంలో మాత్రం దూకుడుగానే వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. సో ఈ నిర్ణయం వల్ల అందుకనే తెలుగుదేశం పదే తెలుగుదేశం మంత్రులు చాలా చోట్ల మాట్లాడుతూ వస్తున్నారు. ఏమని? బిజినెస్ కమ్యూనిటీ, ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారని వాళ్ళ భయాన్ని వీళ్ళ మాటల్లో చెప్తున్నారు. వీళ్ళు 164 మంది, జగన్మోహన్ రెడ్డికి 11 మంది. ఉఫ్ అని ఇలా ఊదితే 11 మంది ఎగిరిపోతారని చెప్పేది వాళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డి బూచిని చూపించి వచ్చే పారిశ్రామికవేత్తలు రావటం లేదని కూడా చెప్పేది వాళ్ళే. సో 2 రకాల ఈ అనుమానాస్పద రీతిలో 2 రకాలుగా మాట్లాడుతూ రావటం అనేది మొత్తానికి జనాల్ని చాలా కన్ఫ్యూషన్లోకి నెట్టేస్తుంది. ప్రత్యేకించి ఇండస్ట్రియలిస్టులు దగ్గర ఒక 40 నుంచి 50 మంది బడా పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట తమ ఆంతరంగికులతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, వారు ముఖ్యమంత్రిని కలిశారు, కొందరు మంత్రుల్ని కలిశారు, లోకేష్ బాబు గారిని కూడా కలిశారు. వారు అంటున్నది ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా బిజినెస్లకి ఇచ్చే ప్రొటెక్షన్ ఏంటి, రక్షణ ఏంటి? దాంట్లో వాటాలు రాయించేసుకుని కేవీరావు దగ్గర రాయించుకుంటే మా గతేం కాను. కేవీరావు ఏదో అదృష్టవంతుడు కాబట్టి మళ్ళీ కూటమి పాలన వచ్చింది కాబట్టి ఆయన ఆస్తుల్ని, ఆయన వాటాలని వెనక్కి తెచ్చుకున్నాడు కాకినాడ పోర్టుకు సంబంధించి. మాకంత శక్తి లేదు కదా, మా దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ మా దగ్గర లాబియింగ్ చేసే శక్తి లేదు కదా. బట్ లాబియింగ్ చేద్దామన్నా మీరెంతవరకు సహకరిస్తారు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేది కూడా వాళ్ళు ప్రశ్నించారట. అంతేకాకుండా
ఈ 8 నెలల్లో ప్రత్యేకించి మరి జగన్మోహన్ రెడ్డి అరాచక దుర్మార్గపు పైశాచిక పాలన పైన ఎందుకు రివ్యూ జరగలేదు, ఎందుకు అరెస్టులు జరగలేదు, మీ పెద్ద నాయకులు అచ్చెన్నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే న్యాయం జరగలేదు కదా, మరి మాబోటి ఇండస్ట్రియలిస్టులకు మాత్రం రేపు పొద్దున న్యాయం ఏం జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి అనే బూచాడు గనక మళ్ళీ రంగంలోకి దిగి ప్రభుత్వం ఫామ్ చేస్తే మా గతేం గాను, మూటాముల్లా సర్దుకునే టైం కూడా ఇవ్వడు, ఉన్న పళంగా అక్కడి నుంచి జంప్ అవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర వారు వాపోయారట. సరే, ఆ విషయం ఆ నోట ఈ నోట జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. 2 వారాలు లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత బహుశా అది తెలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మాటలు ధీమా కనిపించింది, మేము వస్తాం మళ్ళీ అని. అంటే అదేదో ఒక 40-50 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా మీ గురించి అనుకుంటున్న మాటే, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ గురించి అనుకుంటున్న మాటే. వాళ్ళకి మీ నోటి నుంచి ఒక భరోసా మీరు కల్పించిన నాడు కల్పించగలిగితే వాళ్ళు తిరిగి ఇక్కడ వచ్చి పెడతారు. వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా ఇవాళ రేపు మళ్ళీ 2029లో మీరు వచ్చినా లేకపోతే చంద్రబాబు గారు వచ్చినా వాళ్ళ వ్యాపారాలు నడవాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ యువతకి రేపొద్దున ఉద్యోగం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితే ఉత్పన్నం కాకూడదు. ఒకసారి ఆలోచించండి, మీ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి? అలాగే చంద్రబాబు గారు ఈ 6 నెలల్లో వారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఏం తీసుకొచ్చారు? 2 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించిన వ్యవహారాలు కింద నెల 8వ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావన చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని బతికించే ప్రయత్నంలో భాగంగా 10 ఏళ్ల కాల వ్యవధికి సంబంధించి 11,700 కోట్లు రిలీజ్ చేయించే కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆఫ్ కోర్స్ అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రమే, ఆర్థిక సహాయం మాత్రమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ పార్టీ కూడా మీరు చేయలేకపోయారు కదా. మీరు ఆ మాట అనొచ్చు, మేము అసెంబ్లీలోనే తీర్మానం చేశాం, మేము దీనికి వ్యతిరేకమని. ఇలాంటి తీర్మానాలు చంద్రబాబు గారు కూడా చేశారు, చాలా చేశారు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి కాగితం అక్కడికి పంపిస్తారు. ఏమవుతుంది? ఆర్థిక మంత్రి 10 ఏళ్ల క్యాప్ పెట్టారు దానికి సంబంధించి. ఈ 10 ఏళ్ల లోపల మీ రుణం తీర్చకపోతే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ జోనర్లోకి దీన్ని నెట్టేస్తుందని. ఉన్న అప్పు 35,000 కోట్లు దాటి ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ ఇచ్చినా లేకపోతే ఇంకా దశల వారీగా ఇస్తూ వచ్చే ఈ 11,500 కోట్లు ఏ మూలకు సరిపోతే 10 ఏళ్ళలో మనం అప్పు తీర్చగలమా? లేనప్పుడు ఆటోమేటిక్గా అదానీ స్క్రిప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అన్యాపదేశంగా ఆర్థిక మంత్రి గారు చెప్పిన విషయాన్ని ఈయన ప్రస్తావిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, మీరు ప్రస్తావన చేస్తున్నారు, కూటమి ఇంత 164 మైటీ ఫోర్స్ వీళ్ళు ఆదరాబాదరాగా తీసుకొచ్చింది కేవలం కంటి తుడుపు చర్య అని మీరు అంటున్నారు కదా. రేపు పొద్దున నిజంగా మీరు ఊహించినట్టే, మీరు భ్రమల్లో భావిస్తున్నట్టే మీరు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? దాని మీద క్లారిటీ ఇచ్చే దమ్ముందా మీకు అనే ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉత్పన్నమవుతున్నాయి. బై లండన్లో మీ 2 వారాల టూర్ సందర్భంగా మిమ్మల్ని కలిసిన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ టీడీపీ ముఖ్య నేత ఎవరో, అలాగే ఆయన మీతో ఏం మాట్లాడారో అది కూడా చెప్పేయండి. ఎందుకంటే కూటమి నేతలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు ఎవరొచ్చి మిమ్మల్ని కలిశారో, వాళ్ళకి అంత ఇంటెలిజెన్స్ ఉంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఆయుధ సంపత్తి ఏబి వెంకటేశ్వరరావు గారి హయాంలో దాన్ని ఉపయోగించే మిమ్మల్ని లండన్లో మీ టూర్ మొత్తాన్ని ఈ ప్రభుత్వం ట్రాక్ చేసింది. మిమ్మల్ని ఎవరు కలిశారు, మీరెవరిని కలిశారు? సో ఆ లీక్స్ కూడా త్వరలో బయటకు వస్తాయి వాళ్ళ అనుకూల మీడియాలో. రెడీగా ఉండండి, కాచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.